హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ లైఫ్ స్టైల్స్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన ఇంటిని అమ్మవారి అనుగ్రహంతో అందంగా మార్చుకోవడానికి కొన్ని బ్యూటిఫుల్ డిఐవైస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అమ్మవారి మెడలో వేసిన ఈ రూపాయి కాసుల దండను ఎలా తయారు చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక వైట్ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను. సో కాయిన్స్ అనేది మీ ఇష్టం. నేనైతే నాకు ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయైతే 2 రూపీస్ కాయిన్స్. సో నేనైతే 2 రూపీస్ కాయిన్స్ అయితే యూజ్ చేసి అటు ఇటు 2 పొడుగ్గా దండలుగా అయితే చేసుకుని అంటించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా 2 సైడ్లు చేసుకున్న తర్వాత ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఒక పెద్ద ప్లాస్టర్ అయితే తీసుకున్నాను వైట్. సో అప్పుడు మనం లాకెట్ కింద చేయడానికి అయితే మనకి కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో అందుకనేసి నేనైతే ఇక్కడ లాకెట్ తయారు చేస్తున్నాను. మీరు కూడా చూడండి ఎలా చేశానో అన్నది. ఇలా లాకెట్ తయారు చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నెక్స్ట్ డిఐవై వచ్చేసి పసుపు కుంకుమ అన్నది రొటీన్గా ప్లాస్టిక్తో కాకుండా యూనిక్గా మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవడం నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. దీనివల్ల ప్లాస్టిక్ని అయితే మనం తగ్గించవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇంట్లో దొరికే వైట్ పేపర్నే తీసుకున్నాను. ఒక 8 సెంటీమీటర్స్ అయితే హైట్ తీసుకున్నాను. తర్వాత అటు ఇటు మడత పెట్టుకొని గమ్తో అయితే స్టిక్ చేసుకుని అంటించుకున్నాను అనమాట. మధ్యలో అయితే కుంకుమ పసుపు అని చెప్పేసి రాసుకొని దానిపైన ట్రెడిషనల్ లుక్ రావడానికి కొల్లం డిజైన్ అయితే వేసుకుని పసుపు కుంకుమని స్కెచ్తో అయితే తెలియడం కోసం వాటి కలర్స్ అయితే రుద్దానమాట. హ్యాంగింగ్స్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది. సో అందుకనేసి పసుపు ప్యాకెట్కి అయితే ఎల్లో కలర్ థ్రెడ్ యూస్ చేశాను. కుంకుమ ప్యాకెట్కి అయితే రెడ్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేసి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది ఇలా యూస్ చేయడం వల్ల. ఇప్పుడైతే పసుపు ప్యాకెట్లో అయితే పసుపు అయితే ఫిల్ చేసి పైన అయితే లాక్ చేసేసాను అనమాట. ఇలా లాక్ చేసే ముందైతే పసుపు అన్నది ఎల్లో కాబట్టి ఎల్లో థ్రెడ్ అయితే స్టిక్ చేశాను. ఇలా చేయడం వల్ల చాలా క్యూట్గా అయితే అనిపించింది. అలానే కుంకుమ ప్యాకెట్కి కూడా రెడ్ కలర్ అయితే స్టిక్ చేశాను. ఫైనల్గా పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే రెడీ చేశాను. చూడ్డానికి అయితే చాలా క్యూట్గా చాలా బాగున్నాయి, ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ డిఐవై వచ్చేసి అమ్మవారి నుంచి ధనం వస్తున్నట్లుగా అయితే తయారు చేశాను. దీనికైతే నేను 2 రూపీస్ కాయిన్సే యూస్ చేశాను. మధ్యలో 10 రూపీస్ కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్ కూడా యూస్ చేశాను. ఇలా ఫస్ట్ అయితే ఒక 3 ప్లాస్టర్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. 3 కట్ చేసుకున్నాను. సో 3 వాటికి కూడా నేను రూపాయి కాయిన్స్ అయితే అంటించాను అనమాట. ఇలా కాయిన్స్తో అయితే 3 లైన్స్ అయితే తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిపైన అయితే ఒక లోటా తీసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టి మళ్ళీ దానిపైన ఇంకొకటి అంటే బిందులోంచి పడుతున్నట్టుగా అయితే సెట్ చేశాను అనమాట. మా దగ్గర అయితే చిన్న బిందు లేదు. సో అందుకనేసి నేను ఈ కప్ అయితే యూజ్ చేశాను. ఈ కప్లో అయితే 2-in-1 ప్లాస్టర్ వేసుకొని ఈ 3 లైన్స్ కూడా నేనైతే ఇక్కడ స్టిక్ చేశాను అనమాట. కాయిన్స్ అయితే కొంచెం ఎక్కువ అంటించుకోండి, ఒకవేళ ఎక్కువైపోతే తీసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ పైనుంచి కూడా కాయిన్స్ అయితే వేసాను. అలానే కింద కూడా ప్లేట్లో కాయిన్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా కొంచెం లుక్ రావడానికి చుట్టూ ఫ్లవర్స్ అయితే సెట్ చేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది చూడడానికి. నిజంగా అమ్మవారే డబ్బులు పంపిస్తున్నట్టుగా అనిపించింది అది చూస్తుంటే. చాలా బాగుంది. నెక్స్ట్ డిఐవై వచ్చేసి అమ్మవారి పాదాలు. చూడడానికి చాలా బాగున్నాయి. నేను అసలు తయారు చేయగలనా అన్న డౌట్ అయితే వచ్చింది. కానీ ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలి, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇలా ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటే మనకి పట్టుదలతో సాధిస్తే ఏదైనా వస్తుంది అంటారు కదా. సో అలా అయితే నేను ఇలా తయారు చేశాను. నేనైతే ఇది ఎందులోనే చూడలేదు, ఏ వీడియోలోనూ కూడా ఎలా తయారు చేయాలి ఏంటన్న కూడా చూడలేదు. సరే చేద్దాము అన్న ఇంట్రెస్ట్ అయితే చేశాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందని కొంచెం భయం వేసింది. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అలానే నేను ఇది కూడా తయారు చేశాను. చాలా మంచిగా అయితే వచ్చింది, చూడడానికి చాలా బాగున్నాయి. ఫస్ట్ ఈ పాదాలకైతే నేను ఒక 1/4 kg పసుపు అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు
కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే కలుపుకున్నాను. సో అలా కలుపుకున్న తర్వాత 2 ముద్దలు అయితే చేసుకున్నాను 2 పాదాల కోసం. సో ఫస్ట్ ముద్దను తీసుకొని అమ్మవారి పాదం వచ్చేటట్లుగా సెట్ చేసుకున్నాను. పాదం వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం అంటే కాలు ఉన్నట్టుగా సెట్ చేశాను అనమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఆ పాదం అయిపోయిన తర్వాత రెండో పాదం కూడా సేమ్ అలానే చేశాను. 2 ఒకే సైజులో రావడం అనేది చాలా గొప్ప. నేనైతే ఏమైనా తేడా వస్తుందేమో అనేసి కొంచెం భయపడ్డాను, కానీ ఎగ్జాక్ట్ 2 పాదాలు కూడా ఒకేలా వచ్చాయి. అప్పుడు అనిపించింది మనం ప్రయత్నిస్తే అమ్మవారే చూసుకుంటారు అంతా అనేసి. సో 2 పాదాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడ్డానికి అయితే భలే వచ్చాయి. అసలు 2 ఒకే షేప్లో రావడం అన్నది చాలా గ్రేట్. చాలా బాగా అయితే వచ్చాయి. సో ఇలా 2 పాదాలని అయితే నేను సెట్ చేసుకున్నాను. నేను ఎక్కువగా ఇందులో యూజ్ చేసింది అయితే పసుపు, వాటర్తోనే క్రాక్స్ అన్నీ కూడా సెట్ చేశాను అనమాట కనిపించకుండా. సో అలా అయితే నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇలా ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఫింగర్స్ అయితే నేను రెడీ చేశాను అనమాట. ఫింగర్స్ కూడా లైన్స్ అయితే గీసుకున్నాను. ఇలా 2 పాదాలకి కూడా నేను ఈ నిప్పులతో ఫింగర్స్ అయితే గీసాను అనమాట. ఇలా ఫింగర్స్ యాడ్ చేసిన తర్వాత నెయిల్స్కి అయితే నేను కుంకుమని యూజ్ చేశాను అనమాట, నెయిల్ పాలిష్ టైప్లో. సో ఫింగర్తో కుంకుమని నెయిల్స్ దగ్గర అయితే యాడ్ చేశాను. చూడ్డానికి ఫైనల్గా భలే అనిపించింది కుంకుమ పెట్టడం వల్ల. ఇలా 2 పాదాలకి నెయిల్స్కి అయితే నేను కుంకుమని పెట్టాను. నెక్స్ట్ అయితే కాళ్ళు చుట్టూరు పారాణి టైప్లో కుంకుమలో కొంచెం వాటర్ వేసి ఇయర్ బడ్తో అయితే పారాణి టైప్లో 2 పాదాలకి అయితే పెట్టాను. చూసారు కదా, ఫైనల్గా పాదాలు అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. సేమ్ నిజంగా అమ్మవారి పాదాలనే అనిపించాయి. ఆవిడ పాదాలు చేయించుకున్నట్టుగా అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయనేసి. సో నెక్స్ట్ ఈ ప్లేట్ చుట్టూరు ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. పాదాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వరలక్ష్మి వ్రతం DIY అలంకరణలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా అమ్మవారి పాదాలు, రూపాయి కాసు దండ, ఈ అందమైన డెకరేషన్ చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ DIY వీడియోస్ కోసం రమ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. శ్రీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే మరి, బాయ్.